జిల్లా కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి వీఐపీ పాస్లు ఉండవని స్పష్టం చేశారు. అన్ని భక్తులు సమానంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. భక్తులు పోలీసులకి సహకరించి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కీసర రామలింగేశ్వర స్వామి జాతర సంబంధించి శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవానికి 13 నుంచి 17 వరకు ఏదైతే కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయో దీనికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. జరిగింది ప్రత్యేకించి 2 ఆస్పెక్ట్లలో ట్రాఫిక్ పరంగా కానీ ఇటు లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా గతంలో కంటే ఈసారి కొద్దిగా మార్పు ఏంటంటే గతంలో ఈ విఐపి పాస్లు అనేటటువంటివి ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా గుట్ట మీదకి వెహికల్స్ తోటి వచ్చేవాళ్ళు. దానివల్ల చాలా ఇబ్బంది. సాధారణ భక్తుల క్యూ లైన్ విపరీతంగా జాప్యం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి విఐపి పాస్లు కూడా టెంపుల్ తరఫున జారీ చేయబడలేదు. సో అందరికీ జనరల్ క్యూ లైన్లు అవైలబుల్ ఉంటాయి. లేదంటే 300, 500 టికెట్ క్యూ లైన్లు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా అవి మాత్రం అవైలబుల్ ఉంటాయి. భక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి వాహనాలు కూడా గుట్ట మీదకి అనుమతించబడవు. ఫస్ట్ అది అందరూ కూడా భక్తులు గుర్తుంచుకోవాలి. సెకండ్ ఏదైతే మీరు ఇంత క్రౌడ్ వచ్చే క్రమంలో నేరాలు జరగడానికి పిక్ ప్యాకెటింగ్ కానీ స్నాచింగ్ ఇటువంటి వాటికి అవకాశం ఉండే దృష్ట్యా దేవస్థానం కమిటీ వారి సహకారంతో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 165 కెమెరాస్ మనం వస్తున్న అన్ని రూట్స్ కూడా కవర్ అవుతున్నాయి. దానికి ఎప్పటికప్పుడు కూడా 24 అవర్స్ మానిటర్ చేయడానికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున కమాండ్ కంట్రోల్ ఇక్కడ పనిచేస్తుంటుంది. 24 అవర్స్ రన్ అవుతుంది. దాంతోపాటు క్రైమ్ టీమ్స్ కూడా ఉంటాయి. మఫ్టీలో క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ కూడా ఇక్కడ జాతర జరిగే 3 రోజులు సంబంధించి ఉన్నాయో దానికి మేము పైన ఏదైతే జనరల్ పార్కింగ్ ప్లేస్ అలాట్ చేస్తామో దాన్ని ట్రాఫిక్ డీసీపీ గారి తరఫున వాళ్ళు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. జనరల్ పార్కింగ్కు ఉన్న ప్లేసెస్ ఏవైతే మన టెంపుల్ క్యూ లైన్కి ఎంట్రీ పాయింట్ కనుక దూరంగా ఉన్నట్లయితే అక్కడ మనము గవర్నమెంట్ తరఫున షటిల్ సర్వీసెస్ బస్సులు, మినీ బస్సులు కూడా అరేంజ్ చేస్తున్నాము. సో మినీ బస్సులు కానీ సుమోలు కానీ అరేంజ్ చేయబడతాయి. పబ్లిక్ ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు సొంతంగా రావడానికి ట్రై చేస్తేనే ఇబ్బంది. అదర్వైజ్ మేము ఇచ్చిన సూచనల ప్రకారము పార్కింగ్ ప్లేస్లో వాళ్ళ వాహనాలు ఆపుకొని అక్కడి నుంచి మేము అరేంజ్ చేసిన బస్సులు లేదా సుమోల ద్వారా క్యూ లైన్ దగ్గరికి చేరుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యలో ఎక్కడ కూడా నడవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు క్యూ లైన్ ఎంట్రీలోకి చేరుకుంటారు. కాబట్టి ప్రతి పార్కింగ్ ప్లేస్లో ఈ వాహనాలు అవైలబుల్ ఉంటాయి, అది గుర్తుంచుకోండి. సెకండ్, ఏవైతే పార్కింగ్ ప్లేస్లు మేము ఐడెంటిఫై చేసిన పార్కింగ్ ప్లేస్లు ఫిలప్ అవుతుంటాయో ఫిలప్ అయిన వాటికి అనుగుణంగా నెక్స్ట్ పార్కింగ్ ప్లేస్లు కొద్దిగా దూరంగా తీసుకోవడం జరుగుతుంది. సో పబ్లిక్ వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఎక్కడైతే పోలీస్ వాళ్ళు ఆపి పార్కింగ్ ప్లేస్కు డైవర్ట్ చేస్తారో అదే పార్కింగ్ ప్లేస్ యూజ్ చేసుకోవాలి మీరు. అంతేగాని అక్కడ మీరు పోలీస్ వారితో ఘర్షణ పెట్టుకొని మేము పైకి వెళ్తాం అనేటటువంటిది, పైకి అవకాశం లేని పక్షంలో మాత్రమే మేము దూరంగా ఉన్న పార్కింగ్ ప్లేస్లో ఆపుతాము. అక్కడి నుంచి కూడా మళ్ళీ మన షటిల్ సర్వీసెస్ బస్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది జరగదు. కాబట్టి పోలీస్ వారి సూచనలు ఏవైతే ఉంటాయో ఆ రోజు వాళ్ళ సూచనలకు అనుగుణంగా ఏ చెక్ పోస్ట్ దగ్గర అయితే పోలీస్ వాళ్ళు ఆపి ఏ పార్కింగ్ ప్లేస్కు డైవర్ట్ చేస్తారో అక్కడికి వాళ్ళు పార్క్ చేసుకొని అక్కడ మేము సూచించిన బస్సుల ద్వారా క్యూ లైన్కి చేరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవన్నీ కూడా అందరు పబ్లిక్ తొందరగా దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్ళడం కొరకు చేస్తున్న ఏర్పాట్లు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవ్వరు కూడా దీన్ని వైలేట్ చేయకుండా మాకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. దీని సందర్భంగా చైర్మన్ గారు కూడా రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా ఈసారి గత జాతరలో తలెత్తినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి పైకి వాహనాలు అనుమతించబడట్లేదు. అలాగే ఎలాంటి పాస్లు కూడా వీపీ పాస్లు ఇవ్వడం జరగలేదు. ఎవరైనా రాదలుచుకుంటే తొందరగానే దర్శనం అవకాశం వీలుగా అందరికీ క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. 300 రూపీస్, 500 రూపీస్ టికెట్స్ కూడా విరివిగా దొరుకుతున్నాయి. ఆన్లైన్లో కూడా మీరు టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చని సందర్భంగా వెబ్సైటు
isarguta.telangana.gov.in ఇందులో టికెట్స్ మీకు లభ్యమవుతాయి. కళ్యాణం టికెట్లు, అభిషేకం టికెట్లు మరియు దర్శనం టికెట్లు కూడా ఇందులో ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా భక్తులకు క్యూ లైన్స్, సర్వ బందిర్లు, లైటింగ్ అరేంజ్మెంటు, వాటర్ అరేంజ్మెంటు, మెడికల్ క్యాంప్స్ అన్ని ఏర్పాటు కూడా అంతేకాకుండా వివిధ శాఖలు, జిల్లా శాఖ అధికారులు వారి అందరూ కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.